We request Sri Gaddam Vivek Venkat Swami Garu to enlighten us with your thoughts, sir. Please, sir. సభకు నమస్కారం. ఇంత చక్కటి కార్యక్రమంకి వచ్చిన మన గౌరవనీయులు హోంశాఖ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు, అలాగే పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ గారు, మన ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, డివిజనల్ రైల్వే మేనేజర్, మంచిర్యాలకు చెందిన సోదరులు, సభకు వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారములు. వందే భారత్ మొత్తం దేశంలో ఈ వందే భారత్ ట్రైన్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నాకు ఎప్పుడు కూడా ఉండే, నేను పెద్దపల్లి ఎంపీగా ఉన్నప్పుడు మీ అందరు తెలుసు 2009లో ఫస్ట్ ఇంటర్సిటీ ట్రైన్ 100 రోజుల్లోనే హైదరాబాద్ సికింద్రాబాద్ టు బెల్లంపల్లి ఆ రోజులలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ ఇంటర్సిటీ ట్రైన్ నడుస్తున్నది, కానీ అది బల్లార్షా వరకు పోవడం వలన మన మంచిర్యాలు పెద్దపల్లి ప్రజలకు కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ ఆ హయాంలో అంత తొందరగా 100 రోజులలో కొత్త ట్రైన్ ఇంట్రడ్యూస్ చేసినారంటే అందరు కూడా మంచిగా స్పందించి, సార్ మాకు 2 ఓవర్ బ్రిడ్జ్ కావాలంటే అప్పుడు ఆర్కేపీలో ఒక ఓవర్ బ్రిడ్జు, రామగుండంలో ఒక ఓవర్ బ్రిడ్జు, ఈ 2 ఓవర్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేపించి ఆ రోజులలో పూర్తి కూడా ఆ ఓవర్ బ్రిడ్జ్ చేయడం జరిగింది. కానీ చాలామంది కోరిక ఉండే మంచిర్యాల నుంచి, సార్ మాకు ఒక డే ట్రైన్ కావాలి, ఎందుకంటే ఇక్కడ వ్యాపారస్తులు చాలామంది ఉన్నారు, వీళ్ళందరికీ కూడా సులభంగా ఉండాలంటే పొద్దున్న 6 గంటలకు ఇక్కడ నుంచి ఒక ట్రైన్ హైదరాబాద్ పోతే, డిఆర్ఎం గారు ప్లీజ్ నోట్, హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి కూడా సాయంత్రం వస్తే ఈ ప్రాంత ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అన్నిటికన్నా తక్కువ కాస్ట్లో ట్రావెల్ చేయాలంటే అది కేవలం ట్రైన్ ట్రావెల్. అందు గురించి చాలామంది ట్రైన్లో వెళ్ళడానికి వాళ్ళందరూ కూడా ప్రిఫర్ చేస్తారు. సో మనము ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మా ఎంపీ గారికి, మా మంత్రి గారు సంజయ్ గారికి నేను కోరుతున్నాను. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ మంచిర్యాలలో, ఈ మంచిర్యాల డిస్ట్రిక్టే, ఖాళీ మంచిర్యాల కాదు, బెల్లంపల్లి, చెన్నూరు, ఇక్కడ జన్నారము, ఇక్కడ అందరూ కూడా శబరిమల పోవాలని చాలామంది భక్తులు ఇక్కడ నుంచి పోతారు. వారికి ఇక్కడ ట్రైన్ స్టాప్ లేదు. నేను అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కేరళ ఎక్స్ప్రెస్ స్టాప్ చేయడానికి ఆర్డర్స్ కూడా వెళ్ళినాయి. కానీ అప్పుడు ఆ రోజులలో దురదృష్టం వలన నేను ఓడిపోతేనే ఈ ట్రైన్ అంతా తీసేసినారు దాంట్లోకెళ్ళి. మంత్రి గారు కొద్దిగా ఈసారి మీరు అందరూ కూడా ఎంపీ సాబ్ జరా సునియే, కేరళ ఎక్స్ప్రెస్ ఎట్లనైనా చేసి ఇక్కడ స్టాప్ చేయాలి. నేను కూడా చాలాసార్లు రిప్రజెంట్ చేసినాను ఇక్కడ మా భక్తులకు. మీకు త్రూఅవుట్ ద ఇయర్ లేకున్నా కానీ నవంబర్, డిసెంబర్, జనవరి 3 మంత్స్ మీరు ఎట్లన్నా ఇక్కడ కేరళ ఎక్స్ప్రెస్ స్టాప్ చేసేలాగా చేయాలని చెప్పి మీకు కోరుతున్నాను. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలకు చాలామంది భక్తులు పోతారు శబరిమలకు, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి తిరుపతికి పోయి అక్కడి నుంచి వస్తారు. సో ఈ ట్రైన్ స్టాప్ చేసేది చాలా ఇంపార్టెంట్. నాకు తెలుసు కేరళ ఎక్స్ప్రెస్ ఒక సూపర్ ఫాస్ట్ ట్రైను, స్టాప్స్ పెంచాలంటే కష్టము. కానీ ఈ మంచిర్యాల ఇదొక కీలకమైన స్టేషన్, 20 కోట్ల కన్నా ఎక్కువ రెవెన్యూ ఈ స్టేషన్ ఇస్తుంది రైల్వేస్కి. ఇప్పుడే వంశీ గారు చెప్పినట్టు ఈ సింగరేణి ప్రాంతం ఇక్కడ ఉన్నందువలన రైల్వే రేక్స్లో చాలా మట్టుకు కోల్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. సో ఆమ్దాని కూడా మన సికింద్రాబాద్ రైల్వేస్కి సుమారు 10,000 కోట్ల రూపాయలు ఇన్కమ్ ఉన్నదంటే మంచి ఇక్కడ ఎక్కువ ఫెసిలిటీస్ కలపాలని చెప్పి కోరుతున్నాము. అప్పుడే వంశీ గారు చెప్పినట్టు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చాలా ఇంపార్టెంట్. డిఆర్ఎం గారు, నేను ఒక 10 టైమ్స్ నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా అప్పుడు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అటు సైడ్ ఉన్న మంచిర్యాలు వాళ్ళు తిరిగి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. శాంక్షన్ మొన్న వంశీ గారు రైల్వే మినిస్టర్ గారితో కలిసినప్పుడు లేదు నేను శాంక్షన్ చేసేస్తాను అని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. సో
అది అనౌన్స్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను బండి సంజయ్ గారిని కోరుతున్నాను. అలాగే నేను ఎంపీగా ఉన్నప్పుడు నేను కావాలని చెప్తున్నా సంజయ్ గారు ఎంపీగా నేను రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ని రీఓపెన్ చేయించడం జరిగింది. అప్పుడు 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేపించి ఆ ప్లాంట్ రీఓపెన్ చేయించడం జరిగింది. ఆ రోజులలో కేవలం తెలంగాణ ప్రాంతానికి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా యూరియా షార్టేజ్ ఉండొద్దని చెప్పి ఈ ప్లాంట్ రీఓపెన్ చేయడం జరిగింది. కానీ ఏమవుతుందంటే ఈ హెడ్ ఆఫీస్ హర్యానా దగ్గర ఉన్నందువలన సరిగా సూపర్విజన్ ఈ యూరియా ప్లాంట్కి నడుస్తలేదు. మొన్న యూరియా రైతులందరూ కూడా యూరియా కావాలని చెప్పి కొడుతున్నప్పుడు ఆ ప్లాంట్ 90 రోజులు పడ్డది. ఎందుకంటే ఆఫీసర్ అక్కడి నుంచి వస్తాడు, హర్యానా నుంచి వస్తాడు, చెక్ చేస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. సో దీన్ని సరిగా సూపర్విజన్ అవసరము. ఆల్రెడీ ఇంకొక ఫర్టిలైజర్ ప్లాంట్లో కూడా ఇలాంటి ఇబ్బందులు అయినప్పుడు జనరల్ మేనేజర్ని ఈడీని కూడా ఆ లోకల్ ఫర్టిలైజర్ ఫ్యాక్టరీకి పోస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా రామగుండంలో ఈ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో వారిని కూడా ఈ ప్లాంట్లో లోకల్గా ఉంటే చాలా బాగుంటుంది. సరిగా మానిటర్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. మనకి ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా యూరియా షార్టేజ్ లేకుండా ఉండాలని చెప్పి కోరుతూ ఎక్కువ సమయం తీసుకోవద్దు. ఎందుకంటే మంత్రి గారు మళ్ళీ పోవాలి వేరే మీటింగ్స్లో. వారు ఇంతకుముందే చెప్పారు చాలా బిజీ షెడ్యూల్ ఉన్నదని చెప్పి. సో ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు రైల్వే అథారిటీస్ అందరికీ కూడా వాళ్ళందరికీ కంగ్రాచులేట్ చేస్తూ ప్రజలకు కూడా ఇది మంచిగా ఉపయోగించుకోండి. ఎందుకంటే టికెట్ సరిగా కొనుక్కుంటే మంచిర్యాల నుంచి సికింద్రాబాద్కి మళ్ళీ ట్రైన్ ఆగదిగా. సో మీరు కూడా బిజినెస్ ఇచ్చే బాధ్యత మన మంచిర్యాల ప్రజలకు ఉన్నది. సో మీరు అందరూ కూడా ఈ సౌకర్యం ఏదైతే ఉన్నదో వందే భారత్ ట్రైన్లో, ఎందుకంటే ఇక్కడ నుంచి 3.5 గంటల్లోనే మనం హైదరాబాద్ పోవచ్చు. సో మీరు అందరు కూడా టికెట్లు చాలామంది డిమాండ్ చేస్తారు, సార్ మాకు స్టాప్ కావాలి. కానీ టికెట్లు ఎక్కువ తీసుకోకుంటే ప్రయాణికులు ఎక్కువ మంది లేకుంటే రైల్వేస్ కూడా ఎక్కువ ఏం చేయలేదు. సో ఇక్కడ ఫెసిలిటీ ఉన్నప్పుడు అందరు కూడా సరిగా ఉపయోగించుకోవాలని చెప్పి మీ అందరితో కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్.